డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. స్వయం ఉపాధి పొందాలనుకునే నారీమణుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి రైడింగ్ యాప్ల ద్వారా డ్రైవర్లుగా పనిచేసే ఆసక్తి గలవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా మహిళలకు ఈ స్కూటర్ లేదా ఈ ఆటో కొనుగోలుకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తారు. ₹1 కూడా డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఎలక్ట్రిక్ బైక్ పై 12,000, ఎలక్ట్రిక్ ఆటో మీద ₹30,000 వరకు సబ్సిడీని ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసింది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే 21 నుంచి 50 సంవత్సరాలున్న డ్వాక్రా గ్రూప్ సభ్యులందరూ అర్హులే. అయితే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. మీ జిల్లాలోని మెప్మా అలానే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, డ్వాక్రా ఐడి జిరాక్స్ కాపీలు సమర్పించాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న 15 రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఈ బైక్ లేదా ఈ ఆటో అందజేస్తారు. ప్రస్తుతానికి ఈ పథకం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు పట్టణాల్లో అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల నుంచి వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఇతర నగరాలకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైడ్ షేరింగ్ యాప్ల ద్వారా నెలకు 25,000 నుంచి ₹30,000 వరకు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.